రాము, రవి అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వాళ్ళ వయసు 20 సంవత్సరాలు. వాళ్ళు మేకలను మేపుకుంటూ, అడవిలో ఉన్న తేనె తీసుకుంటూ జీ జీవించేవారు. అలా వాళ్ళు అలా ఉంటుంటే గిరిజన ప్రాంతం. ఒకరోజు రవి మేక ఒక గుహలోకెళ్ళి కనిపించలేదు. అంతే రవి ఎళ్ళాడు. గుహలోకెళ్తే అక్కడ భరించలేనంత వాసనొచ్చేసింది. ఆహ్, ఎప్పుడు అలాంటి వాసన ఎప్పుడు వాళ్ళు పీల్చలేదు. కళ్ళు తిరిగిపోయి, వాంతులయిపోయి రకరకాలుగా అయిపోతుంది. వెళ్ళాడు గుహలోకి. పరిగెట్టిన వెనక్కొచ్చేసాడు. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసాడు. ఎందుకులే పోతే పోయిందని మేకని రవి వెళ్ళిపోయాడు. తర్వాత 2 డేస్ తర్వాత ఈ రాము మేక కూడా ఆ గుహలో తప్పిపోయింది. గుహలోకెళ్ళి కనిపించలేదు. అప్పుడు ఈ రవి అన్నాడు, అందులోకెళ్తే చా చాలా దారుణమైన వాసనుంది. అది మనం భరించలేము. వదిలేపోయింది వదిలేయి అన్నాడు. కానీ రాము మాత్రం వదలాలనుకోలేదు. నా మేక ఏమైందో నాకు తెలుసుకోవాలి. కనీసం ఏమైందో పోతే పోయింది. కనీసం ఏమైందో కూడా తెలియాలి కదా! అని అనుకున్నాడు. అనుకుని ప్రయత్నించాడు. లోపలికెళ్ళాడు. గుహలోకెళ్ళాడు. చాలా వాసనొచ్చేస్తుంది. పరిగెట్టి వెనక్కొచ్చేసాడు. మళ్ళీ ఎళ్ళాడు. కళ్ళు తిరిగిపోతాయేమో, పడిపోతానేమో అనిపించింది. మళ్ళీ వెనక్కొచ్చేసాడు. మళ్ళీ అలా ఒక 4, 5 సార్లు వెనక్కొచ్చేసాక తనకు తట్టిందేంటంటే, ఒకసారిగా తన ఏకాగ్రతనంతా ఒకే చోట పెట్టి, ఊపిరి పీల్చకుండా ఆహ్, వాసన ఏదో కొంత ప్రాంతం వస్తది కదా! దాటిన తర్వాత రాదు కదా! అని చెప్పి ఊపిరి బిగపట్టి తన ఏకాగ్రతనంతా ఒకే చోట పెట్టి ఏమీ తెలియకుండా తను ఎళ్ళడమే దీక్షగా ఎళ్లి పరిగెట్టుకెళ్ళిపోయాడు ముందుకి. పరిగెట్టి ముందుకెళ్ళిపోతే ఆ వాసన ఆ ప్లేస్ దాటేసాక ఆ గుహ ఎనకాల పెద్ద ఇంకో గుహ ఉంది. అక్కడ మేకపిల్ల. హమ్మయ్య! మేకపిల్ల ఉందని దా చాలా ఆనందమేసింది. కానీ కొంచెం పక్కన చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు తన జీవితంలో ఒక చోట అంత తేనె ఉంటదన్న సంగతి, అంత పెద్ద తేనెపట్టు ఉంటదన్న సంగతి కూడా తెలియనంత ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి తర్వాత, తర్వాత రోజెళ్ళి తేనంతా తీసుకొని అమ్మేసాడు. అమ్మేస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది. ఒక ఇల్లు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. ఇక్కడ అదృష్టం అనేది ప్రయత్నాలకి, అదృష్టాలకి సంబంధం ఉంటుంది.